నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. ప్రభు మనతో ఈ వాక్యముల నుండి మాట్లాడలాగా మరొక్కసారి చిన్న ప్రార్థన మనందరూ ప్రభు కృపను వేడుకుందాం. మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి ప్రభు మనతో మాట్లాడినట్లుగా అందరూ కూడా మీ కుడి హస్తాన్ని ఒక్కసారి చదవబడిన లేఖనం మీద నుంచి, ప్రభువా ఈ వాక్యము ద్వారా ఇంకా చదవబడబోయే లేఖనాల ద్వారా నాతో మీరు మాట్లాడండి, నన్ను మీరు దర్శించండి. ఈ రోజు ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ మీరు చేర్చారో మీ ఉద్దేశం నెరవేర్చండి అని ఒకసారి అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మార్త అనేక పనుల చేత తొందరపడుతుంది. యేసు ప్రభువు చెప్పారు, మార్త మార్త నీవు అనేక పనుల చేత తొందరపడుచున్నావు, మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆ కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈరోజు నాతో మాట్లాడండి. ఆత్మ సంఘముతో చెప్పు మాట చెబుతున్న వాడు వినుగా కన్నా నాతో మీరు మాట్లాడితే నేను వింటానయ్యా. సర్వశక్తి సంపన్నుడు మహోన్నతుడు అయిన మా తండ్రి, ఈరోజు అంకన్నగూడెం గ్రామంలో మేము మీ పాద సన్నిధిలో ఉన్నాం. ప్రభు మీరు మాట్లాడితే మేము వింటాం. మీ పాదాల దగ్గర మేము కూర్చున్నాం. మీరు మా మధ్యలో ఉన్నారు. సింహాసనాసీనుడు అయి ఉన్నారు. పరిశుద్ధాత్మదేవ ఆది సంఘముతో మాట్లాడటం ప్రారంభించినది మొదలుకొని ఈ రోజు వరకు మీ స్వరము భూమి మీద ప్రతి ఒక్కరిని బలపరుస్తుంది. మీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవుని సంఘముగా మమ్మలను సంఘ క్షేమాభివృద్ధిలో నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు అంతా మీరు మాతో ఉన్నారు. ఈ రోజు మీ వాక్కు ద్వారా మేము బలపరచబడబోతున్నాం. మీకు స్తోత్రమయ్యా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. నాతో మాతో మీరు మాట్లాడండి. ఆయన ప్రతి వాక్కుకే గాని ఇక్కడ జరుగుతున్న పరిచర్యకే గాని విరోధముగా పోరాడే ప్రతి చీకటి కార్యములు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే లయమైపోవును గాక. మీ కృప మాకు అధికముగా అనుగ్రహించమని నా మటుకు నన్ను విసిలో చాటును మరుగు చేస్తున్నామని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది నామము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు మనం చదువుకున్నాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు మన మధ్యలో నూతన క్రియ చేయుచున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకు ఒక నూతన సమయాన్ని దయచేస్తున్నారు. మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో దేవాది దేవుడు నూతన సమయములను అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయాన్ని మనం ఆయన దగ్గర నుండి పొందుకునే వారమై ఉన్నాం. ఇది పాత నిబంధనల గ్రంథంలో ఇప్పుడు మనం చదివాం. ఒక్కసారి కొత్త నిబంధనలోనికి వెళ్ళి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19-20 వచనాలు ఒక్కసారి చదువుదామా? అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 19-20. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సులోను తిరుగుడి. హల్లెలూయా. 19వ వచనం స్పష్టంగా ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు. విశ్రాంతి కాలం అనే మాట ఇక్కడ ఉంది. టైమ్స్ ఆఫ్ రెస్టరేషన్, times of refreshing may come from the presence of the Lord. దేవుని సముఖంలో నుండి, ప్రభువు సన్నిధిలో నుండి ఏమొస్తాయి మనకి? గట్టిగా చెప్పగలరా? విశ్రాంతి కాలం అనగా ఉజ్జీవ కాలము, అనగా మన జీవితంలో ఒక నూతన సమయము, దేవుని దగ్గర నుండి కార్యములు పొందుకునే సమయం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇదిగో నేను ఒక నూతన కార్యము చేస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నాడు నూతన కార్యం? దేవుడు. గట్టిగా చెప్పాలి. చెట్ల కోసమా? మన ప్రాంతాల్లో ఉన్న అడవుల కోసమా? ఖచ్చితంగా చేస్తారు. మంచి వర్షాలు ఇస్తారు, అడవులు పెరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు.
కానీ అసలైన కార్యాలు దేవుని దగ్గర నుండి పొందుకొనవలసింది ఎవరు? గట్టిగా చెప్పాలి. 6 రోజులు దేవుడు సృష్టిని అందముగా చేసి 6వ రోజున చివరిగా ఎవరిని చేశారు దేవుడు? గట్టిగా చెప్పాలి. ఆదామును హవ్వను. సృష్టి అంతటిని ఎవరి కోసం చేశాడు? ఆదాము హవ్వల కోసమే చేశాడు. మరి ఆదాము హవ్వలను దేవుడు ఎవరి కోసం చేసుకున్నాడు? ఆయన కోసం. ఆయన్ని తెలుసుకుని, ఆయన్ని ప్రేమించి, ఆయనకు లోబడాలని చేసుకున్నారు. అవునండి. కాబట్టి దేవుడు తిన్నగా మన జీవితంలో ఎల్లప్పుడూ నూతన కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులయ్యారు కదండి. ఆ తర్వాత నోవహు కాలంలో నోవహు కుటుంబం తప్ప మిగతా వారందరూ చెడిపోయారు. దేవుడు నోవహు కుటుంబాన్ని కాపాడాడా? ఎలా కాపాడాడు చెప్పండి? మీకు తెలుసు కదా. మీకు తెలుసని చిన్న అడుగుతున్నాను నేను, పెద్ద ఏం అడగట్లా. నోవహు కాలంలో ఏమొచ్చింది అని అడిగాను. గట్టిగా చెప్పాలి. జలప్రళయం వచ్చింది. ఎంతమంది బ్రతికారు? ఎంతమంది చనిపోయారు? నోవహు కుటుంబం మాత్రం బ్రతికారు. మిగతా వారు అందరూ, వాళ్ళు ఎన్ని లక్షలైన అందరూ కూడా చనిపోయారు కదా. మరి నోవహు కుటుంబంలో నుండి వచ్చిన వారిలో నుండి దేవుడు ఎవరిని పిలిచాడో ఒక్కసారి మీరు చెప్పండి. అబ్రహామును పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని పిలిచాడు చెప్పండి? అబ్రహామును పిలిచాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రాముగా ఉన్నాడు. కల్దీయులు ఊరు అనే పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణం పేరే ఊరు. ఆ ఊరు అనే పట్టణంలో నుండి అబ్రహామును దేవుడు పిలిచాడు. చూడండి అబ్రహామును ఎలా దేవుడు పిలిచాడో ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చదివినట్లయితే, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. యెహోవా ఈ విధంగా అంటున్నారు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నారు? ఏం చేస్తున్నారు? అబ్రహాము జీవితంలో ఒక నూతన కార్యము చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక నూతన కార్యము చేస్తున్నాడు. అప్పటి వరకు అబ్రహాము ఊరు అనే పట్టణంలో ఉండి, ఈ దేవుడు ఎవరో కూడా తెలియని స్థితిలో ఉండి, మరి అబ్రహాము చాలా దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ ఉండగా దేవుడే అబ్రహాము జీవితంలో ఒక నూతన క్రియ చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇష్టపడినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీవు ఉన్న చోట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము అనండి. దేవుని మాటకి లోబడవలసింది అబ్రహాము. మిగతా కార్యాలు దేవుడే చేయబోతున్నాడు. ఏ కార్యాలవి? చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఆమేన్. చివరి మాట చదువుకుంటున్నా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. హల్లెలూయా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. దేవుడు మన జీవితంలో ఈ కార్యములు చేయడానికి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే, దేవుడు మనల్ని వేరు చేసినప్పుడు మనము వేరవ్వాలి. అంటే వేరవ్వాలి. దేవుడు మనల్ని వేరు చేస్తున్నాడు. దేనికి నుండి వేరు చేస్తున్నాడు అంటే, పాత వాటి నుండి వేరు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పాత జీవితం నుండి వేరు చేస్తున్నాడు. పాత పద్ధతుల నుండి వేరు చేస్తున్నాడు. పాత అలవాట్ల నుండి వేరు చేస్తాడు. పాత వ్యసనముల నుండి వేరు చేస్తాడు. పాత జీవితం నుండి దేవుడు వేరు చేస్తాడు. వేరు చేసినప్పుడు మనం ఏమవ్వాలంటే వేరవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రత్యేకపరచబడాలి. హల్లెలూయా. మనం
ప్రత్యేక జీవితం జీవించడం దేవుని కోసం ప్రారంభించాలి. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఈరోజు నేను మీతో చెప్తున్న మాట, మనము దేవుని కొరకు ప్రత్యేకపరచబడుతున్నాము. ఆమేన్. దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తున్నాడు. నీవు లేచి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. అక్కడ నీ బంధువులు ఎవరు ఉండరు, అక్కడ నీ వాళ్ళెవరు ఉండరు, కానీ అది నీకు నేను ఇవ్వబోయే వాగ్దాన దేశము అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాం వెళ్ళాడు కదండి. అబ్రహాం వెళ్ళాడు. ఆ తర్వాత అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన చాలా అద్భుతమైనది. దాని లోతుల్లో నేను ఇప్పుడు వెళ్ళను కానీ, ఆ తర్వాత ఇస్సాకును దేవుడు ఇచ్చాడా? ఇచ్చి ఇస్సాకుతో దేవుడు నిబంధన స్థిరపరిచాడు. ఆ తర్వాత యాకోబుతో ఆ నిబంధనను దేవుడు స్థిరపరిచాడు. యాకోబు మోసగాడై ఉండగా యాకోబు దేవునితో పెనుగులాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. యాకోబు కూడా వేరు చేయబడాలి. వేరు చేయబడాలి అవసరం లేదా? గట్టిగా చెప్పాలి. వేరు చేయబడకుండా మోసగానిగా ఉండగానే ఆశీర్వదిస్తాడా దేవుడు? చెప్పాలి. పాత జీవితం ఉండగానే ఆశీర్వదిస్తాడా దేవుడు? ఆశీర్వదించడు. నీకు ఎంతమంది కొడుకులైనా కనుగాక 12 మంది పుట్టారు, 12 మంది పుట్టారని దేవుడు ఆశీర్వదిస్తాడా? నో. యాకోబు దేవునితో పెనుగులాడి ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు యాకోబు జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమైంది. హల్లెలూయా. పెనూయేలు అనుభవాన్ని పొందుకున్నాడు. బేతేలుకు సాగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత మీకు అందరికి తెలుసు యోసేపు. యోసేపు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికి తెలుసు కదా. యోసేపుకు దేవుడు అద్భుతమైన 2 కళలను ఇచ్చి భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో ముందుగానే తెలియజేశాడు. కానీ ఆ కళల పర్యవసానంగా యోసేపును 10 మంది అన్నలు అసూయపడి కక్షగట్టి కొట్టి గోతులో పడేసి చంపుదామనుకున్నారు. రూబేను, వద్దురా బాబు చంపొద్దురా, పాపం మనకు తగ్గుతుందంటే సరేలే వదిలేద్దాం అనుకున్నారు. తర్వాత అమ్మేశారు. ఎవరిని? యోసేపు అమ్మేశారు. అమ్మిన తరువాత యోసేపు దేవుడు హెచ్చించినప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా మారాడు. దేవునికి స్తోత్రం. మారిన తరువాత యాకోబును, తండ్రిని, అన్నలను, తమ్ముణ్ణి అందరినీ పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? 110 సంవత్సరాల వయసులో యోసేపు చనిపోయే వరకు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఈ మొత్తం కాలం, ఎంత కాలం వారు ఐగుప్తులో ఉన్నారు అని మనం చూస్తే 430 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఇంకొకసారి గట్టిగా చెప్పండి. 430 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు దుఃఖంగా ఉన్నారు అని మనం చూస్తే కొద్ది సంవత్సరాలే దుఃఖంగా ఉన్నారు, కానీ ఎక్కువ సంవత్సరాలు, సుమారు 400 సంవత్సరాలు సంతోషంగానే ఉన్నారు. యోసేపును ఎరుగని ఫరో పుట్టుకు వచ్చినప్పుడే వారికి ఇబ్బంది, ఇరుకు, చాలా వేదన, చాలా బాధ కలిగింది. కానీ అంతకు ముందు వరకు సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ మాట నేను చెప్పడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చి, ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహాముతో నిబంధన చేసిన రోజున ఆ నిబంధనలో భాగంగా నేను నీ సంతతిని నీ వెరుగని దేశంలోనికి తీసుకువెళ్తాను, అక్కడ 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉంటారని ముందుగానే చెప్పాడు. అన్నమాట ముందుగానే చెప్పాడు. అంటే అబ్రహాము గురించి ప్లాన్స్ అన్ని ముందుగా ప్రిపేర్ అయిపోయినాయా? ఇశ్రాయేలీయుల గురించి ప్లాన్స్ అన్ని ముందుగా ప్రిపేర్ అయిపోయినాయా? అప్పుడప్పుడు అడావిడిగా తెల్లారు లేచిన తర్వాత మనకి ఎటెల్లాలో తెలియనట్టుగా దేవుడు ఏమైనా ఉన్నాడు అయోమయంగా? దేవుడు అయోమయంగా ఎప్పుడు ఉండడు. దేవునికి స్తోత్రం. మన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క కార్యములు అన్ని కూడా ముందుగానే సిద్ధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగానే 400 సంవత్సరాలు అక్కడ ఉంటారని చెప్పారు. 430 సంవత్సరాలకి వారు బహు బాధ అనుభవిస్తూ ఉండగా నిర్గమకాండం 2వ అధ్యాయంలో దేవుడు వారి మూలుగును విని, దేవుడు వారు పెట్టిన మొర్రను విని, వారిని బాధను చూచి దేవుడు
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. అవునండి, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను మర్చిపోలేదు దేవుడు అని చెప్పండి. నిన్ను దేవుడు మర్చిపోలేదు అని మీ ప్రక్కన వాళ్ళకి చెప్పాలి. ఆమేన్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటే దేవుడు మర్చిపోయినట్ట, మర్చిపోనట్ట? మర్చిపోలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మీతో చెప్పే మాట, దేవుడు వేరు చేస్తున్నాడు మనల్ని. ఎలా వేరు చేస్తాడు అంటే, ఇక మనకు లోకముతో సంబంధము లేకుండా వేరు చేయగలిగినప్పుడే దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశాలు, ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చగలడు. అవునండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత మోషేను లేవనెత్తి ఐగుప్తులో నుండి బయటకు తీసుకొస్తున్నాడు. దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. 10 తెగుళ్ళు ఫరోకు విరోధంగా దేవుడు చేశాడు. 10 తెగుళ్ళు మాత్రమే కాదు, 10వ తెగులుకి ఫరో 10వ తెగులుకి ఫరో భయపడిపోయి ఇశ్రాయేలీయులందరినీ పంపించేశాడు. బాబోయ్, మీకు ఒక దండం రా నాయన, వెళ్ళిపోండి. మా ఇంట్లోనే మొదటి తొలిచూలు రాకుమారుడు చచ్చిపోయాడు, వద్దు వెళ్ళిపోండి అన్నప్పుడు అందరూ బయలుదేరారు. లక్షల మంది ప్రజలు బయలుదేరారు కదండి. వారందరూ ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు? ఎర్ర సముద్రం దగ్గరికి. ముందు ఎర్ర సముద్రం ఉంది, ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు వెనకాల నుండి చప్పుడు వినపడుతుంది. ఏం చప్పుడు అది? గుర్రపు డెక్కల చప్పుడు, గుర్రముల శబ్దం, రథముల శబ్దం. ఏంటి అంటే ఫరో అదే ఎందుకు పోనిచ్చాను వీళ్ళని, చిచ్చి నో వీళ్ళని పోనివ్వకూడదు, పదండి అని 600 ఇనప రథాలు తీసుకుని తానే బయలుదేరాడు వాళ్ళని అందరినీ మరలా తీసుకుని దాస్యంలోకి తీసుకురావడానికి. కానీ వీరి పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన గట్టిగా చెప్పాలి, మీరే చెప్తారనుకున్నాను. నెరవేర్చే దేవుడు, జ్ఞాపకము చేసుకునే దేవుడు, వారితో వారి జీవితాలను ఒక ఉన్నతమైన స్థితికి లేక వాగ్దాన దేశానికి తిరిగి తీసుకువెళ్ళే దేవుడు వారితో ఉన్నాడు. హల్లెలూయా. మోషేతో దేవుడు చెప్పాడు, ఎందుకు మీరు ఇక్కడ నిలబడున్నారు? సాగిపోవుడి. ఏమన్నారండి? సాగిపోవుడి. ఇంకొక మాట చెప్తున్నాను, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూను చూడరు. దేవునికి స్తోత్రం. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూను చూడరు. చూడకుండా ఉండాలంటే ఏదో అద్భుతమే జరగాలి. పరిస్థితి ఏమో భిన్నంగా ఉంది. ముందేమో ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం కదండి. ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది. ఏం చేయాలో పాల్పోవట్లేదు. సాయంత్రం అయిపోతుంది. ఎంతలో దేవుడే రంగంలోనికి దిగి 4 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు? మన జీవితాల్లో కూడా 4 అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మొట్టమొదటి అద్భుతం, అప్పటి వరకు వారికి ముందుగా వెళుతున్న దేవుని దూత అప్పుడే వారి ముందు నుండి లేచి ఎక్కడికి వెళ్ళాడు? వారి వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అప్పటి వరకు ముందుగా వెళుతున్నాడు? ఎందుకంటే వారికి పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారికి వెలుగించడానికి, అలాగే వారు రాత్రియు పగలను ప్రయాణము చేయటకై దేవుడు తన దూతను వారికి ముందుగా పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ముందే వెళ్ళాలి దూత, కానీ అమాంతంగా అక్కడి నుండి లేచి ఎక్కడికి వెళ్ళాడు? వెనక్కి. ఎందుకు? ఎందుకంటే మరణమునకు వారికి మధ్య అడ్డుగా నిలబడటానికి. దేవునికి స్తోత్రం. మరణమునకు వారికి మధ్య అడ్డుగా నిలబడటానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అక్కడ నిలబడ్డాడో వెనక ఫరో సైన్యానికి చీకటి, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు. ఇలాంటి కార్యాలు ఎవరైనా చేయగలరా? దేవుడే చేయగలరు. నా జీవితంలో దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. మీ జీవితాల్లో కూడా ఎన్నోసార్లు జరిగించాడని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం. మరి నేను గత సంవత్సరం వచ్చినప్పుడు కొన్ని సాక్ష్యాలు మీతో పంచుకున్నాను. అయితే నా జీవితంలో ఒకసారి
నన్ను మా తల్లిదండ్రులు గర్భం ధరించినప్పుడే మా తల్లిదండ్రులు అనుకున్నారు, అప్పటికే 4 పిల్లలు, నేను నంబర్ 5. మీరు అంటే అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో ఇప్పటికే 4 పిల్లలు, ఎట్లా మనం పోషించేది అనుకుని, అయినప్పటికీ వారు విశ్వాసులే, దైవజనులే, విశ్వాసంతో ఉన్నారు. కానీ అంతలోనే పోరు మా నాయనమ్మ తాతగారి వైపు నుంచి మొదలై, లేదు ఏం చూసుకుని కంటున్నారు, తీర్చేసేయండి అనేటప్పటికీ వీళ్ళు కంగారు పడి, మా అమ్మగారు అయితే చాలా గొప్ప విశ్వాసంతో ఆమె ప్రభువు నమ్మిన తర్వాత మందులు కూడా వేసుకోకుండా ప్రతి చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రభువు స్వస్థత మీద ఆధారపడాలని నిర్ణయించుకున్న ఆవిడ తన జీవితంలో ఒక్కసారి మనస్సాక్ష్యం చదువుతాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కడుపు తీర్చేసుకోవాలి అంటే డాక్టర్ గారు ఇన్ని మందులు రాసిచ్చారట. అన్ని మందులు కూడా మనస్సాక్ష్యం చంపుకుని నిండేసింది. ఏమి వదిలిపెట్టలేదు, ఎందుకంటే పిండం పోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆ మందులలో ఒక్క మందు కూడా నా మీద పని చేయకుండా నాకు వాటికి మధ్యలో దేవుడు నిలబడ్డాడు. దేవుని శక్తిని నిలబెట్టాడు. ఆ గొప్ప కార్యం 6వ నెలలో ఎప్పుడైతే గర్భం పోలేదని తెలిసిందో డాక్టర్లు వణికిపోయారు. అమ్మా, నేను ఇచ్చిన అన్నీ వేసుకున్నావా? వేసుకున్నానండి. అయితే ఏదో జరిగింది, ఇప్పుడు మనం ఏమి చేయడానికి లేదు, ఇప్పుడు తీసేయడానికి లేదు, ఉండనివ్వండి, ఏమవుతుందో చూద్దాం. కానీ పుట్టబోయే బిడ్డ చాలా భయంకరమైన లోపాలతో పుట్టే అవకాశం ఉంది. గుడ్డివాడిగా పుట్టొచ్చు, మరొక రకంగా పుట్టొచ్చు, చర్మం అంతా భయంకరమైన వ్యాధితో పుట్టొచ్చు, చెప్పలేము ఎలా ఉంటుందో. కానీ చూద్దాం అన్నారు. ఆ 2-3 నెలలు ఏడ్చి ప్రార్థన చేసుకుని, అట్లాగే దేవుడు నేను పుట్టినప్పుడు అందమైన ఆరోగ్యమైన బిడ్డను దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకి మరణానికి మధ్యలో నిలబడే దేవుడు. ఎన్నోసార్లు మీ జీవితంలో అలా నిలబడ్డాడు. ఎన్నోసార్లు మన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి దేవదూతను మనకి మరణానికి మధ్యలో నిలబెడతారు. దేవునికి స్తోత్ర. ఆ రోజున అదే జరిగింది. ఎంతలో మరొక అద్భుతం. మోషేతో దేవుడు అన్నాడు, నీవు చెయ్యి చాపు. చెయ్యి ఎర్ర సముద్రం వైపు చాపగానే ఎర్ర సముద్రం ఏమైపోయిందండి? దేవునికి మహిమ కలుగును గాక. 6 నెలలు నడిచి వెళ్ళిపోతున్నారు. నడిచి వెళ్ళారు. వీళ్ళు దాటేశారు. ఫరో సైన్యం నెమ్మదిగా మధ్యలోకి చేరుకున్నారు. ఎంతలో దేవుడు అద్భుతం చేశాడు మీకు తెలుసు కదా. ఏ అద్భుతం చేశాడు? ఫరో యొక్క రథ చక్రాలు ఊడిపోయేటట్టు చేశాడు. దేవునికి స్తోత్ర. మొదటి అద్భుతం ఏంటండి? దేవదూత ముందు నుండి వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. రెండో అద్భుతం ఏంటి? ఎర్ర సముద్రం పాయలైపోయింది. మూడో అద్భుతం ఏంటి? రథ చక్రాలు ఊడిపోతున్నాయి. ఇనప రథ చక్రాలు. ఐగుప్తు రథాలంటే ప్రపంచ పేరెన్నిక గాంచినాయి ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు రథ చక్రాలు ఊడిపోతుంటే కష్టపడి తోలుతున్నారు. అప్పుడే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏంటో తెలుసా? ఇదిగో వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షంగా పోరాడుతున్నాడు. చెప్పండి గట్టిగా, వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షంగా పోరాడుతున్నాడు. మీ ప్రక్కన వాళ్ళతో చెప్పండి, మన దేవుడు మన పక్షంగా పోరాడుతున్నాడు. నీ దేవుడు నీ పక్షంగా పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. పోరాడుతున్నాడు. మనం వెళ్ళిపోదాం, పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడైతే ఆలోచన వాడు చేస్తున్నారో ఎంతలో దేవుడు అన్నాడు, మోషే మరలా నీ చెయ్యి చాపు. చాపగానే ఎర్ర సముద్రం వాళ్ళని కప్పేసింది. నీళ్ళల్లో మునిగిపోయారు, చనిపోయారు. దేవునికి స్తోత్ర. సముద్రాలు శవాలను ఉంచుకో. మీకు తెలుసు కదా, తెల్లవారేసరికల్లా వాళ్ళందరి శవాలు ఎక్కడ కొట్టుకొచ్చాయి చెప్పండి? సముద్రపు ఒడ్డు కొట్టుకొచ్చాయి. ఇశ్రాయేలీయులు అలా చూచేటప్పుడు గొప్పలు దెబ్బలు ఏం కొట్టుకొస్తున్నాయి? శవాలు. వాటిని చూచి దడుచుకున్నారు. వామ్మో, మన దేవుడు భయంకరుడైన దేవుడు, మన దేవుడు భీకరుడైన దేవుడు, మన దేవుడు మహావీయుడైన దేవుడు, మన దేవుడు పూజ్యదేవుడని
వారందరూ కలిసి మోషే, ఇశ్రాయేలీలు, మిర్యాము అందరూ కలిసి ఆ 15వ అధ్యాయం నిర్గమకాండం అంతా దేవునికి ఘనముగా స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా. 15వ అధ్యాయం 11వ వచనం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, నీవు అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? మీరు కూడా ఈ మాటలు చెప్పగలరా దేవునితో? హల్లెలూయా. వెంటనే ప్రజలందరూ దేవుని స్తుతి కీర్తనలు చేశారు. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఈ పాడినటువంటి మోషే కీర్తన యావత్ ఇశ్రాయేలీయులు నిత్యము పాడుకుంటారు. అంత మాత్రమే కాదు, పరలోకములో కూడా ఈ కీర్తన పాడబడుతుంది. దేవునికి స్తోత్రం. మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు ఎక్కడ పాడుతున్నారు? పరలోకములో పాడుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ రోజు నుండి ఇక ఎవరిని చూడని వాళ్ళు ఐగుప్తీయులను, నేడు మీరు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూను చూడండి. మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు వేరు చేసినప్పుడు, ప్రత్యేకపరిచినప్పుడు మన పాత జీవితంలోనిది ఏది కూడా మన క్రొత్త జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఆమేన్. యేసు ప్రభువారు ఎంతో మందిని ఆయన ఈ భూమి మీద సువార్త ప్రకటిస్తూ ఉన్న దినాల్లో స్వస్థపరిచినప్పుడే గాని, వారి జీవితాలు బాగు చేసినప్పుడే గాని, వారి పాత రోత జీవితాల్లో ఇక ఎన్నడూ వారు జీవించలేదు. అవునా కాదా? గట్టిగా చెప్పాలి. పొట్టి జక్కైన దేవుడు దీవించే బాబు రక్షించాడా? రక్షించలేదా? ఎలాంటి జీవితంలో నుండి రక్షించాడు? చెప్పట్లేదు. పొట్టి జక్క ఏం చేసేవాడు? ఏమోనండి, ఏదో వ్యాపారం చేసుకునేవాడు అనుకుంటా అంటున్నారండి. కాదు కదా. ఏం చేసేవాడు? సొక్కరి, ట్యాక్స్ కలెక్టర్, లంచాలు, చాలా అక్రమ సంపాదన. ఎప్పుడైతే యేసు ప్రభు సువార్త ప్రకటించారు, యేసు ప్రభు మాట్లాడిన జీవితంలో పనిచేసాయో, నా బ్రతుకు నేను మార్చుకుంటున్నాను అన్నాడు, ఆ రోజు తర్వాత తన జీవితం అంతా యేసయ్య కోసం పరిశుద్ధంగా బ్రతికాడు. అవునా కదా? సమరయ స్త్రీ ఎంత దేవునికి విరోధమైన జీవితమో మీకు తెలుసు. సువార్త విని ఆయనే మెస్సయ్య అని నమ్మింది. జీవితాన్ని మార్చుకుందా? మార్చుకోలేదంటారా? సమరయ గ్రామస్తులందరూ యేసయ్యను వెంబడించారా? వెంబడించలేదా? జీవితాంతం వెంబడించారు. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవుడు మనకు ఎడమ కలుగజేస్తే ఇక మనం లోకములో జీవించడానికి వీలు, మరలా చెప్తున్నాను, లోకములో జీవించడానికి వీలు లేదు. అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. చూడండి, నేను సబ్జెక్ట్ లోనే ఉండి మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మరలా యెషయా గ్రంథం 43వ అధ్యాయం దగ్గరికి వస్తున్నాను. మరలా 16, 17 వచనాలు ఒకసారి చదువుదాం. సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు. వారు లయమై జనపనార వలె ఆరిపోయి. దేవునికి స్తోత్రం. ఏ సందర్భాన్ని గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు? ఇదే ఎర్ర సముద్రం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. ఇదిగో మునుపటి వాటిని మీరు తలంచుకోవద్దు. ఇదిగో మునుపటి ఐగుప్తు బ్రతుకు జీవితం మీలో ఉండడానికి వీల్లేదు. నేను ఒక నూతన క్రియ మీ జీవితంలో చేస్తాను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల నూతన క్రియ జరిగించాలని ఎంతో ఆశపడ్డాడు. అవునా కాదా? గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలీయులను దేవుడు వాగ్దాన దేశంలోనికి ఎన్ని రోజుల్లో నడిపించేవాడు? మీరు ఎవరు చెప్పట్లేదు, తెలుసు అనుకున్నాను. కొద్ది రోజుల్లో నడిపించేవాడా? 40 సంవత్సరాలు కావాలి ఆయనకి దేవుని వాళ్ళని నడిపించడానికి. గట్టిగా చెప్పలే? అవసరం లేదు. ఎన్ని రోజుల్లో నడిపించగలడు? కొద్ది రోజుల్లోనే.
ఆయన తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి తీసుకెళ్ళి మోషేతో దేవుడు అన్నాడు, ఇదిగో ఇప్పుడు నువ్వు 12 మంది వేగుల వాళ్ళని పంపించు, చూపించు, నేను మీకు ఇవ్వబోయే దేశాన్ని వాళ్ళు బాగా చూసి రమ్మను, చూసొస్తే అందరు కలిసి అందుట్లోకి వెళ్తారు కానీ అన్నారు. తీరా చూసేటప్పటికి ఏమైపోయిందండి, 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. ఎవరా 2? యెహోషువ, కాలేబు. 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఆ 10 మంది మాట విని ఇశ్రాయేలీయులందరూ రాళ్ళు పట్టుకుని లేచారు. ఎవరి మీదకి? మోషే మీదకి. కోపం ఎవరికి వచ్చింది? మోషేకి కాదు, దేవుడికి అన్నది గట్టిగా. కోపం ఎవరికి వచ్చింది? దేవుడికి. ఎందుకు? మోషే ఇక్కడ దేవుడి చేతుల పాత్ర మాత్రమే. అస్సలు ఆ దేశంలోనికి నడిపించడానికి పూనుకున్నది ఎవరు? ప్రణాళిక చేసింది ఎవరు? ఆ దేశాన్ని, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేటట్లు చేయగలిగింది ఎవరు? నిబంధనకు కర్త ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్ర. దేవుని మాట వినకుండా రాళ్ళు పట్టుకుని మోషే మీదకు లేచారండి. కోపం వచ్చింది దేవుడికి. అని మహిమ అలా కనబడిందో లేదో, ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీద, ఆ వారున్న స్థలం మీద వెంటనే వాళ్ళు రాళ్ళు కింద పడేశారు. దేవుడు అన్నాడు, ఆగండి అని చెప్పి, ఏం చేస్తున్నారు మీరు? మీకు నేను అద్భుతమైన గతి ఇవ్వాలనుకున్నాను, చేతులారా చెడగొట్టుకున్నాను. కూర్చున్న కొమ్మను నరుక్కునే రకాలు వీడు, అవునా కాదా? కూర్చున్న కొమ్మను మనమే నరికితే ఏమవుతాము? దబేమని. ఎంత నోటి దగ్గరికి వచ్చిన కూడు పోగొట్టుకుంటున్నారంట, చూసారా? ఎంత కారణం. ఇంకొక 4 రోజుల్లో వెళ్ళిపోవలసిన వాళ్ళు దేవుని కోపం. మనం ఎన్ని రోజులు తిరిగి వచ్చారు మీరు అన్నాడు దేవుడు. 40 రోజులు తిరిగి వచ్చాడు. 1 సంవత్సరం ఒక రోజు ఇసుకొట్టి 1 సంవత్సరం లెక్క పెట్టుకోండి. ఎక్కడెక్కడ 40 సంవత్సరాలు తిరుగుతారు మీరు అన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? మరలా చెప్తున్నాను, ఎందుకో తెలుసా? ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకురావడానికి 4 రోజులు కూడా పట్టలేదు దేవుడు. కనానులోనికి ఇంకో 4 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ వారిలో ఐగుప్తు పేరుకుపోయిందే, ఆ ఐగుప్తును బయట తీయటానికి ఆయనకి 40 సంవత్సరాలు పట్టింది. ఐగుప్తు ఆశలు, ఐగుప్తు కోరికలు భయంకరంగా ఐగుప్తులో ఉన్నవే జ్ఞాపకం రావడం, వారి జీవితాలు మారట్లేదు. అందుకే 40 సంవత్సరాలు వాళ్ళని అక్కడక్కడే తిప్పి ఆ తరము వారందరూ నశించిపోయేటట్లు దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? మరలా చెప్తున్నాను, ఎందుకో తెలుసా? మొట్టమొదటి విషయం దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, గాడ్ ఆర్డైన్స్ ఏ సెపరేషన్ ఇన్ అవర్ లైఫ్స్, ఏ టోటల్ కాన్సంట్రేషన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో లోకము నుండి వేరవ్వాలి, ఐగుప్తు నుండి వేరవ్వాలి, ఐగుప్తు ఆశల నుండి, లోక వాంఛల నుండి, ఆ పాత అలవాట్ల నుండి, పాత వ్యసనాల నుండి, పాత పద్ధతుల నుండి, దేవునికి విరోధమైన ప్రతి కార్యకలాపాలు మన జీవితంలో నశించిపోవాలని దేవుడు కోరుకుంటుంటే, వాళ్ళు మరలా 10 సార్లు మోషేని శోధించి 10 సార్లు దేనిని కోరుకున్నారు? ఆ ఐగుప్తులో మాకు కీరకాయ, ఆ ఐగుప్తులో మాకు ఉల్లిగడ్డలు, ఆ ఐగుప్తులో మాకు మాంసం, ఆ ఐగుప్తులో మాకు చేపలు, ఇదిగో ఐగుప్తులో మాకు అట్ట, మాకెట్ట అని అంటుంటే దేవుడు వీళ్ళ మనస్సుల్లో నుండి ఐగుప్తు పోటలేదు, వీళ్ళు అనవసరం నాకు అనుకున్నాడు. దేవుడికి స్తోత్ర. మరి ఎవరికి ఇస్తాడు వాగ్దాన దేశం? నూతన తరానికి. దేవుడికి స్తోత్ర. మీరు నేను నూతన తరమేనా అని అడుగుతున్నాను. గట్టిగా చెప్పండి. పాత తరమా, నూతన తరమా? కొత్త తరమా, పాత తరమా? గట్టిగా చెప్పాలి. పాత తరములో వాళ్ళిద్దరే మిగిలారు, యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళందరూ ఏ తరం? క్రొత్త తరం. అందరూ ఏకపెట్టిన ఒకే మాట అంటున్నారు యెహోషువతో, నీవు చెప్పు మాట చొప్పున మేము చేశాము. దేవునికి స్తోత్ర. దేవుడు ఏది చెప్తే అదే చేస్తాం. హల్లెలూయా. ఆ పాత జీవితం ఇక మాలో లేనే. యేసు ప్రభు అని చెప్పారు. యేసు ప్రభు ద్వారా అందరూ రక్షించబడిన వాళ్ళు క్రొత్త జీవితం జీవించారని నేను చెప్పాను. అపోస్తలులు వాక్యాన్ని ప్రకటించినప్పుడు అందరి జీవితాలు మారిపోయాయి. పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో,
ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. దేవునికి స్తోత్రం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఇప్పుడు మీరు నేను యేసు ప్రభులో ఉన్నాం కదా, యేసయ్య రక్తంలో కడగబడ్డాం కదా. మీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు చేసిన ఆ గొప్ప కార్యాలు మీకు గుర్తున్నాయా? ఎర్ర సముద్రం దగ్గర 4 అద్భుతాలు ఎలా దేవుడు చేశాడో మీ పక్షంగా నా పక్షంగా. ఆ రోజు 18 గంటలు యేసు ప్రభువారు మన కొరకు వేదన పడ్డారు. దేవునికి స్తోత్రం. ఆయన జననం, ఆయన పుట్టుకే ఒక మహా అద్భుతం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు, ఎన్నడు, ఎక్కడ ఈ భూమి మీద ఎంతవరకు జరగని పుట్టుక యేసు ప్రభు ద్వారా దేవుడి మానవుడిగా ఒక కన్యక గర్భంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన జీవితం అంతా ఈ భూమి మీద పరిశుద్ధముగా పాపము లేని జీవితము జీవించిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన జీవితమే ఒక అద్భుతం. ఆయన జీవితం ఒక యజ్ఞం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరణం మీ కొరకు నా కొరకు అతి పవిత్రమైన మరణం, అతి అన్యాయముతో కూడినటువంటి మరణం అయినప్పటికీ మన పాపములను, మన దోషములను ఆయన సిలువలో భరిస్తున్నారు. మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. మన దోషములు ఆయన మీద మోపబడ్డాయి. హల్లెలూయా. ఆయన యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. సిలువలో వేలాడుతూ ఉండగా అప్పటి వరకు 2 దొంగలు దూషిస్తున్నారు. అంతలోనే ఒక దొంగ జ్ఞానోదయమైంది, కళ్ళు తెరుచుకున్నాడు. అరే, ఇప్పటి వరకు మనం దూషిస్తున్న ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుడు, ఈయన ప్రభువు, ఈయన మెస్సయ్య అని ఆయన వైపు చూచి, యేసు, నేడు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? యేసయ్య ఏమన్నా చెప్పండి. వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదైస్లో. ఆయన మరణం ఒక అద్భుతమైనది. మరణించే సమయంలో కూడా యేసయ్య అనేక మందిని రక్షిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మాస్టర్ గారు మీతో ఒక మాట చెప్పారు. మన జీవితం అంతా ఏం చేస్తూ ఉండాలి? ఇతరులను రక్షిస్తూనే ఉండాలి. యేసయ్య అదే పని చేశారా? 33.5 సంవత్సరాలు చేయలేదట. చేశారు. 3.5 సంవత్సరాల పరిచర్యలు అదే చేశారా? చేయలేదా? ఆఖరులో ఆయన వేలాడుతూ సిలువలో కూడా ఒక దొంగను తనతో పాటు పరలోకంలోకి తీసుకెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు అలా ఉండును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు మరణించిన తరువాత ఆయన పునరుత్థానం ఎంతవరకు భూమి మీద ఎన్నడూ జరగని ఒక అద్భుతమే. హల్లెలూయా. 4 అద్భుతాలు. ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం మీకు నాకు ఏం తీసుకొచ్చాయో తెలుసా? నిత్య జీవాన్ని. హల్లెలూయా. పాప క్షమాపణను, పరలోక రాజ్య భాగ్యాన్ని, ఒక క్రొత్త జీవితాన్ని తీసుకొచ్చాయి. దేవునికి స్తోత్రం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు, గట్టిగా చెప్పాలి, నూతన సృష్టి. నీ ఒక నూతన సృష్టి, నేనొక నూతన సృష్టి. పాతవి గతించెను అనండి గట్టిగా. చెప్పండి. పాతవి గతించెను, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. గట్టిగా చెప్పాలి, ఇదిగో క్రొత్త వాయను. హల్లెలూయా. ఈ క్రొత్త జీవితాన్ని మనలోనికి తీసుకొచ్చింది ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఇక పాత రోత బ్రతుకులు ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. అప్పటి వరకు పేతురు బ్రొక్కుతూ ఉన్నాడు, పేతురు అబద్ధాలు ఆడాడు, పేతురు దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు. కానీ ఏ రోజునైతే పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఏ రోజునైతే పేతురు తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకున్నాడు, అలాగే ఏ రోజైతే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఏమైపోయాయి? పాతవి గతించాను అనండి. మరలా ఎప్పుడైనా పేతురు వెనక్కి వెళ్ళాడా? పాత జీవితం జీవించాడా? అబద్ధాలు ఆడాడా? గట్టిగా చెప్పండి. దొంగతనాలు చేశాడా? మోసాలు చేశాడా? నో 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 నో. ఎన్నడు. ఎందుకో తెలుసా? గాడ్ ఆర్డైన్స్ ఏ క్లియర్ సెపరేషన్.
దేవుడు ఎడమ కలుగజేశాడు. దేవునికి స్తోత్ర. ప్రత్యేకపరిచాడు దేవుడు. హల్లెలూయా. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాము 6వ అధ్యాయంలో. ఒకసారి మనం చదువుతామా? మన యొక్క జీవితంలో అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ప్రాముఖ్యమైన విషయాలు కొరింథీయులకు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, 2వ పత్రిక 6వ అధ్యాయం. దానికంటే ముందుగా ఒక్కసారి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చి ఒక మాట చూపిస్తాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. 10వ అధ్యాయం 1వ వచనం. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రంలో బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును. ఇవన్నీ దేవుడు వారి కొరకు ఒక అద్భుతంగా, ఒక ప్రణాళిక చొప్పున ఉన్నతమైన జీవితం కోసం చేశాడు. హల్లెలూయా. వారు ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. ఒక్క యెహోషువ, కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ అరణ్యములో సంహరింపబడిరి. అవునా కాదండి? ఎందుకని? వారికి ప్రత్యేకత లేదు. వారు పాత వాటి మీదనే దృష్టి, పాత వాటి మీదే వాళ్ళ కోరికలు, వాళ్ళ హృదయం. దేవుడు వారిని ఒప్పుకోలేదు. కిందకు చూస్తే చూడండి ఏమనుందంటే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏ సంగతులండి? 40 సంవత్సరాల అరణ్యంలో వారు రాలిపోయారే ఆ విషయాలు. ఎందుకంటే వారు 10 సార్లు శోధించారు. పాత జీవితం వైపే తిరిగారు. జనులు తిరుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆటకు లేచినని రాయబడినట్లుగా వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. చెప్పండి, మీరు విగ్రహారాధికులై. క్రింద 9వ వచనం, నేను జస్ట్ ఒక్కొక్క మాట మాత్రమే చదువుతాం, మనకు సమయం లేదు కనుక. 9వ వచనంలో స్టార్టింగ్ లో మనము ప్రభువును శోధింపక ఉందుము. ఏం చేయాలి? మనము ప్రభువును శోధించకూడదు. తర్వాత 10వ వచనం స్టార్టింగ్, మీరు సనగుకుడి. వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడల్లా వేల మంది చచ్చిపోయారు. దేవునికి స్తోత్ర. మరలా 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా, ఇందాక కూడా చెప్పారు, మళ్ళా ఈ సంగతులు దృష్టాంతములుగానే మరలా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవునికి స్తోత్ర. మనము ఎన్నడూ కూడా దేవునికి విరోధమైన కార్యములను చేయకూడదు. ప్రభువును శోధించకూడదు. విగ్రహారాధన వైపుకు మళ్ళకూడదు. పాత జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. పాత జీవితం అంతా యేసయ్య నీలో నుండి తీసివేశారు. దేవునికి స్తోత్ర. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. హల్లెలూయా. నూతన క్రియ దేవుడు చేయాలంటే పాతది తొలగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం నుండి ఒక మాట చదువుదాం. 14 నుండి చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడినై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ మాట గట్టిగా చెప్పండి. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. దేవునికి స్తోత్ర. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన జీవితంలో? ప్రత్యేకపరచబట్ట కోరుకుంటున్నాడు. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడట కోరుకుంటున్నాడు. ఇక అవిశ్వాసులాగా గాని, విగ్రహారాధికుల్లాగా గాని, దుష్టునిలాగా గాని, లేకపోతే సాతాను యొక్క ఏ క్రియలు కూడా మన జీవితంలో ఉండడానికి వీలు. చిన్నపిల్లల జీవితంలో గాని, యవనస్తుల జీవితంలో గాని, పెద్దవారి జీవితంలో గాని నో, ఇక ఎన్నడూ ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మనకి వాగ్దానాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నిత్య జీవమును దయచేసిన దేవుడై ఉన్నాడు. కనుక నూతన క్రియ దేవుడు చేయాలి అంటే ఈ పాతవి గతించిపోవాలి. హల్లెలూయా.
చదువు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొద్దును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీలో నుండి దేవుడు కోరుతున్న ఆ ప్రత్యేకత నీలోనికి వచ్చిందా ప్రియ సహోదరి సహోదరులారా? సంపూర్ణంగా వేరు చేయబడ్డారా? లోకం నుండి ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తున్నారా? దేవుడు మీకు వాటిని అనుగ్రహిస్తున్నాడు. ఆది సంఘములో దేవుడు అదే చేశారు. అపోస్తలులు ఎంత మంది అయితే 12 మంది దేవునికి ఇష్టలుగా తమ జీవితం ప్రారంభించారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత వారు ఎన్నడూ దేవునికి విరోధంగా ఏది చేయలేదు. చేశారండి? చేయలేదు. ఆది సంఘములో మనం చూస్తున్నాం, అననయ సప్పీరా తప్ప ఆది సంఘంలో మొట్టమొదటి సంఘములో ఎవ్వరూ కూడా పాత రోత జీవితం వైపుకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ కొరింథీ సంఘము గురించి ఇక్కడ రాయబడుతుంది. కొరింథీ సంఘములో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడో అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘములో కొంతమంది పాత జీవితంలోనికి, రోత జీవితంలోనికి, వ్యభిచార సంబంధమైన జీవితంలోనికి వెళ్తున్నారు. జాగ్రత్త, నువ్వు వారిని హెచ్చరించు. హెచ్చరిస్తే వారు సరి చేసుకుంటారా? సరి, లేకపోతే నేను వారికి తీర్పు తీరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 7 సంఘాలతో దేవుడు మాట్లాడు పర్యంతము కూడా దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ప్రత్యేకింపబడటం కోరుతున్నాడు. పర్వాలేదులే, 5 సంవత్సరాలు బాగానే జీవించారుగా, బాగా బాప్తిసం పొందిన తర్వాత నా కోసం గట్టిగా నిలబడ్డారుగా, ఈ 6వ సంవత్సరంలో కొంచెం నిలబడలేకపోతున్నారులే, ఈ 7వ సంవత్సరంలో కొంచెం మళ్ళీ లూజ్ అయ్యారులే, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారులే, మోసం చేస్తున్నారులే, కొంచెం పాపంలో బ్రతుకుతున్నారు, పర్వాలేదులే, ఎప్పుడొకప్పుడు తిరిగి రాకపోతారా అనుకుంటాడా దేవుడు? గట్టిగా చెప్పాలి. ఎన్నడు మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూస్తూ ఈ పందెములో ఓపికతో పరిగెత్తుతూ ఏం చేయాలి? ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును ఏం చేయాలి? విడిచిపెట్టి. అనండి గట్టిగా, విడిచిపెట్టి. అంటే మళ్ళా తీసుకునేనా? 4 సంవత్సరాలు బాగానే బతికాడమ్మా, 5వ సంవత్సరం కొంచెం పాపం చేయంటున్నాడు దేవుడు. ఏమన్నా గట్టిగా చెప్పాలి. నెవర్ అగైన్. ఎన్నడు మరలా నీవు నేడు చూచిన ఐగుప్తీయులను మరి అన్నడు చూడ. నీవు గతంలో చేసిన పాపాన్ని నీవు ఒప్పుకొని విడిచిపెట్టిన దాన్ని ఇక ఎన్నడూ చేయడానికి వీలు లేదు. అననీయ సత్యరాలు దేవుడు ఒప్పుకొని సంఘము సరిచేవాడు. ప్రియ సహోదరుడా, సహోదరు, నీవు దేవుని కొరకు అత్యంత ప్రత్యేకింపబడిన ప్రతిష్టతో కూడిన జీవితం జీవిస్తే దేవుడు నీ జీవితంలో తన ప్రణాళికలు నెరవేర్చడానికి ముందుకు సాగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అలా ముందుకు సాగుతూ ఉండగా దేవుడు మరొక నూతన కార్యాన్ని నీలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరొక కార్యాన్ని చూడండి. 2వదిగా నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఆయన మీ జీవితంలో నుండి ప్రతి అవమానమును, ప్రతి భారమును తొలగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దేవాతి దేవుడు మన జీవితంలో నూతన క్రియ చేస్తూ మనలను వాగ్దానంలోనికి నడిపించినప్పుడు, ఒక నూతన ఉజ్జీవంలోనికి, నూతన సమయంలోనికి నడిపించినప్పుడు పాత అవమానమును, పాత భారములను మన జీవితంలో నుండి తొలగించే దేవుడైనాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యముల నుండి ఒక 2 వాక్యాలు నేను మీకు చూపిస్తాను, మనం చదువుతాం. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ వచనం. మనందరికి తెలిసిన వాక్యం అయినా ఒక్కసారి చదువుకుందాం. 147:3. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, ఆయన గాయములు, ఆయన వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్ర. ఆయన గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్ర. దేవుడు మన జీవితంలో ప్రతి గాయమును కట్టేది, ప్రతి అవమానమును దొరిలించే దేవుడు.
ఇశ్రాయేలు జీవితంలో నుండి వారు వాగ్దాన దేశంలోని ప్రవేశించిన తర్వాత ప్రతి అవమానమును దొర్లించేశాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోసం వారు బ్రతుకున్న కాలం అంతా కూడా దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. అలాగే చూడండి, యోబేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యోబేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా అవమానమును మన యొక్క ప్రతి భారమును తొలగించే దేవుని మనం చూస్తూ ఉన్నాం. 26, 27 వచనాలు. నా జనులకి ఎన్నటికి సిగ్గునందరు, నా జనులకి ఎన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడును. దానికి ముందు 2 వచనాలు కూడా చదువుతారు, 24, 25. కొట్లు ధాన్యముతో నిండును, కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసమును, క్రొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును, క్రొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లిపారును. ఆమేన్. గానుగలకు పైగా పొర్లిపారును. దేవునికి స్తోత్రం. మీరు కడుపారా తిని తృప్తి పొంది, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, అసలు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన అవమానమును దొర్లించి వేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తూ నీ జీవితంలో ఒక కార్యాన్ని డిజైన్ చేసి మరలా ఒక నూతన సమయాలను, సీజన్స్ ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందులో అవమానము తొలగించబడుతుంది, భారములు తీసివేయబడతాయి, నీకున్నటువంటి ప్రతి నింద తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిందలను తొలగించే దేవుడు మన దేవుడు. మా జీవితంలో ఎన్నో నిందలను దేవుడు తీసేశాడు. హల్లెలూయా. ఎన్నో అవమానములను దేవుడు తొలగించేశాడు. హల్లెలూయా. ఎన్నో కార్యములను దేవుడు చేశాడు. గతసారి నేను వచ్చినప్పుడు చెప్పాను, మాకు 7 సంవత్సరాల పిల్లలు లేనప్పుడు దేవుడు అద్భుతమును చేశాడు. అస్సలు పిల్లలు పుట్టరు అని హైదరాబాద్ లో డాక్టర్లు తేల్చి చెప్పినప్పుడు మరి నేను పాస్టర్ గారు ఇంటికి వచ్చి హృదయం బద్దలైపోయింది. పాస్టర్ గారికి మోకరించి ఏడుస్తూ దేవుడు కనికరించే దేవుడు నిందను కలిగించే 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే చివరి రోజున ఒక దైవ సేవకుని ఆహ్వానించాను. ఆ దైవ సేవకులు వచ్చి వాక్యము చెప్పి, వాక్యము ప్రకటించి, ప్రార్థన కూడా చేసి మెట్లు దిగి అట్లా వెళ్ళిపోతా ఉన్నాను. అంత దూరం వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి వచ్చి దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. చెప్పొచ్చా అన్నాను. చెప్పండి తప్పకుండా అంటే మరలా బయటకు వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఈ రోజున దేవుడు ఈ మందిరంలో ఒకరి గర్భమును తెరవబోతున్నాడు, ఒకరి అవమానమును తొలగించబోతున్నాడు. ఇప్పుడు దేవుడు నాతో చెప్పమంటున్నాడు, నేను చెప్పాను అని చెప్పాను. దేవుడికి స్తోత్రం. మా పాస్టర్ గారు వెనక నిలబడి ఆమె కన్నీటితో, నా గర్భము తెరవండి, ఒకవేళ నా గర్భము తెరవకపోయినా ఈ మందిరములో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో ఎవరో ఒకరి గర్భం ఈరోజు తెరవబడాలి, మీ మాట నెరవేరాలి, అవమానము తొలగించబడాలి, ఒక కుటుంబంలో నుండి అవమానము తొలగించబడాలి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యంగా మరుసటి నాడు ఏ మందులు వాడకుండానే దేవుడు మా కుటుంబంలో అద్భుతం చేసి తన గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు హల్లెలూయా. ఆశ్చర్య దేవుని కృప. హల్లెలూయా. మొదటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. తర్వాత ఈ ప్రవచనం చెప్పిన దైవజనులు సుమారు సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత మరలా మా చర్చికి వచ్చాడు. మా దగ్గరికి వచ్చాడు ఒక రోజున. వస్తే అప్పటికి మాకు 2వ పాప
కోడ పుట్టి ఆ పాపకి 4-5 నెలలు చిన్న పసిగుడ్డ అనమాట. 4-5 నెలలు వస్తే ఆ పాస్టర్ గారు రాగానే మాకు చాలా సంతోషం వేసి ఆయన ఒడిలో 2వ పాపను పెట్టి ప్రార్థన చేయండి, మీరు ఏదన్నా పాపకు తినిపించండి అంటే అప్పుడు కనీసం అన్నం కూడా ముట్టించడం ఏం లేదు. మేము అట్లాంటివి ఏమి పెద్దగా అంటే దాని మీద శ్రద్ధ లేదు. కానీ ఆ దైవజనులు వచ్చారు మా ఇంట్లోకి, అదే చాలు అన్నట్టుగా. అంటే ఆయన ఆ దైవజనులు చూసి చేతులను తీసుకుని ఆ పాపను చూసి వావ్ షీ ఈజ్ ఎన్ ఎవాంజలిస్ట్, ఈమె ఒక సువార్తికురాలు అన్నారు. పసిగుడ్డు చూసి ఆయనకి దేవుడు ఏం బయలుపరిచారు? సువార్తికురాలు. మొదటి పాపను దేవుడు ఇచ్చాడు, 2వ పాపను దేవుడు ఆశ్చర్యంగా ఇచ్చాడు. మేము మగ పాపను ఇస్తేనే గొప్ప, మా అవమానం తొలగించబడింది. అప్పుడు 8 సంవత్సరాలుగా భరిస్తున్న అవమానం, ఇంకా పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు అనుకునే పరిస్థితుల్లో దేవుడు 2వ పాపను కూడా ఇచ్చి ఆ 2వ పాప అప్పుడు మేము వెంటనే ఆ పాపకు సాత్విక ఇవాంజలిన్ అని పేరు పెట్టాం. సరే తప్పకుండా సువార్తికురాలు అయితే మంచిది అని మాకు కూడా ఆశగా ఉంది. ఆశ్చర్యం ఏంటి తెలుసా? LKG UKG మొదలుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్లో కాలేజీలో తన తరగతిలో తన చుట్టుప్రక్కల వాళ్ళకి అందరికీ సువార్త చెప్పే భాగ్యాన్ని తనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని వదిలిపెట్టదు. మా తాతగారి జీవితంలో దేవుడు కార్యం చేశాడు చెబుతా అని మొదలుపెట్టి సువార్త చక్కగా చెబుతుంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యంగా వింటారు. హల్లెలూయా. విన్నవాళ్ళు పక్కన వాళ్ళతో ఈవిడ కంటే ఇంకా బాగా చెప్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మన అవమానమును తొలగిస్తే అలా తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఏ అవమానమైన, అది వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ పిల్లల విషయంలో కానీ లేదా మీ భవిష్యత్తు విషయంలో కానీ అవమానం కృంగిపోతున్నారా? దేవుడు ఏ వాగ్దానాలు ప్రణాళికలు మీలో నెరవేర్చబోతున్నారో అది నెరవేర్చాలంటే వేరు చేయడం మాత్రమే కాదు, అవమానాలను కూడా దొర్లించిన తరువాత మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కార్యం ఈ రోజు వీళ్ళు ఎవరు పొందుకుంటున్నారో వారి జీవితంలో ఇప్పుడే ఆయన తన కనికరమును చూపించును గాక. ఆయన కటాక్షము మీ మీదకు వచ్చును గాక. ఆ కటాక్షం మీ హృదయంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక నూతన కార్యం జరిగించును గాక. అవమానమును దొర్లించి వేయబడుగా. అనేక మంది జీవితాలు అవమానాలు దొర్లించని సాక్ష్యాలు చెప్పగలను. మా కనులారా చూసిన ఎంతో మంది జీవితాలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో దేశాల్లో దేవుడు అవమానములను, భారములను తొలగించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త నిబంధన అంతా కూడా మన జీవితంలో మనం చూసినట్లయితే మన జీవితంలో అవమానములు తొలగించి నూతన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ముందుకు వెళ్తున్నా. నేను ఒక మాట చదివి ముందుకు వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యాన్ని చదివి మరొక విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. మన జీవితంలో ఎప్పటి వరకు ముగించబడని ప్రతి పోరాటాన్ని, ప్రతి యుద్ధాన్ని విజయముతో ముగించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. All unclosed and unfinished battles are going to be closed in your life through a victory that Jesus Christ gives. Hallelujah. చూద్దామా? సో నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధులై ఉందును. దేవునికి స్తోత్రం. మన శత్రువులకు ఎవరు శత్రువుగా ఉంటారు? దేవునికి. మన విరోధులకు ఎవరు విరోధిగా ఉండాలి? ఆయనే. దేవునికి స్తోత్రం. అప్పుడే ప్రతి యుద్ధం ముగించబడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే యెహోషువను వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్లారో అందరిని దేవుడు 31 మంది రాజులను జయించే కృప దేవుడు ఇచ్చాడు. ఇవ్వలేదండి? ఎంతమందిని? 31 మంది రాజులను.
ఆ తరువాత ఇశ్రాయేలీయులకి దేవుడు యెహోషువ బాధ్యతను అప్పగించినప్పుడు కాలేబు లాంటి వారు ఇంకా మిగతా వారు అందరూ కూడా యెహోషువ తరువాత దేవుని ఎరిగిన పెద్దల కాలంలో ప్రజలు చుట్టుప్రక్కల శత్రువులను అందరినీ జయించారు. దేవునికి స్తోత్రం. సమూయేలు గురించి మీకు తెలుసు కదా. హన్నా దినాల్లో హన్నా జీవితంలో అవమానాన్ని తొలగించి దేవుడు సమూయేలు ఇచ్చాడు. ఆ సమూయేలు బ్రతికిన దినములన్నిట ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దగ్గరికి రాలేదు. దేవునికి స్తోత్రం. కారణం సమూయేలు ప్రతిష్ట, సమూయేలు ప్రార్థన, సమూయేలు దేవుని కొరకు నిలబడుట. హల్లెలూయా. సమూయేలు బ్రతికిన దినములన్నిట కూడా ఫిలిస్తీయులు ఎవరి దగ్గరికి రాలేదు? గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారు. గాతు వాడైన గొల్యాతు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది? గొల్యాతు మీదకి ఎవరిని పంపించాడు? దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో గొల్యాతుతో ప్రారంభించిన యుద్ధం. దావీదు గురించి నేను చెప్తున్నాను. దావీదు ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది. సౌలు తరుముతూ ఉన్నాడు, దావీదుని తరుముతూ ఉన్నాడు, సంవత్సరాల పాటు తరుముతూ ఉన్నాడు. ఏంటయ్యా నా జీవితం, ఈ యుద్ధాలకు ముగింపు లేదా? చాలా ఏడుస్తున్నాడు దావీదు. యుద్ధాలకు ముగింపు ఉందన్నారా లేదన్నారా? మీరు ఒక మాట చెప్పండి నాకు. ఉందా లేదా? గట్టిగా చెప్పాలి. ఎవరు ముగించగలరు మన యుద్ధాలని? దేవుడే. దేవునికి స్తోత్రం. సమూయేలు రెండవ సమూయేలు 7:1 ఒకసారి చదువు. 2వ సమూయేలు 7:1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత. ఎంత అద్భుతం అండి. అతనికి నెమ్మది కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఇదే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ఒకసారి చదువు. యెహోవా తనను సౌలు చేతి నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దావీదును శత్రువులందరి చేతుల నుండి విడిపించాడు. అన్ని యుద్ధములలో దేవుడు జయమిచ్చాడు. ఇక యుద్ధము చేయనక్కరలేదు అని పలికి నెమ్మదినిచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. యుద్ధములో ఇక అపజయము పొందనవసరం లేదు మన జీవితాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గురించి మీకు తెలుసు. యోబు చాలా యథార్థవంతుడు, చాలా భక్తిపరుడు. కానీ ఒకరోజు సాతాను భూమి మీద అటు ఇటు తిరిగి ఎక్కడికి చేరాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. మీరు ఎవరైనా అటు ఇటు తిరుగుతూ వచ్చారు ఇక్కడికి? ఎవరు రాలేదు కదా. మీరందరూ ప్రణాళిక ప్రకారం ప్రార్థనా పూర్వకంగా వచ్చారనుకుంటున్నాను. అవునా కాదా? ఏమండి? అవునా? మొన్న కొంచెం చట్టం చేశారు తెలుసా మీకు? చట్టం మొన్నే నాకు అంటే కేరళ వెళ్ళాను నేను, ఒక పాస్టర్ గారు నేను. అక్కడ ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది. బ్రహ్మాండం. మేమే హోటల్లో ఉన్నాం. అక్కడ కింద బ్రహ్మాండమైన ఫంక్షన్ జరుగుతాం. అంటే మేము వెళ్ళి పోచేయలేదు అక్కడికి వెళ్ళి. బట్ ఊరికి నేను సరదాగా ఆ పాస్టర్ గారు అన్న మొన్నే ఏంటంటే ఆ పాస్టర్ గారి భార్య ఎస్పీ అనమాట. అందుకని ఆయనకి చట్టాల గురించి అన్ని తెలుసు. మొన్నే ఒక చట్టం రిలీజ్ అయింది తెలుసా? ఇట్లా పిల్లవాడు పేరంటానికి అంటారే, వెళ్ళి అక్కడ ఎవరన్నా భోజనం చేస్తున్నట్టు కనబడితే వాడికి జైలు శిక్ష అంట. చూసారా? సో అట్లా మనం ఎవ్వరం కూడా పిలవపెట్టిన పేరంటానికి వెళ్ళే రకాలు. సైతాన్ గారు మాత్రం వెళ్ళాడు పిలవపెట్టిన పేరంటానికి. ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? పరలోకంలో. నీకెందుకు పరలోకంలో పని కదా? వాడిని చూసి ఎక్కడి నుంచి వచ్చావు అనగానే ఏమన్నాడు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతా, ఇక్కడ ఏమన్నా ఏం జరుగుతుందో చూద్దామని ఒకసారి దొరికి వచ్చాను అంటే, భూమి మీద యోబును గమనించావా? యోబు వంటి వాడు ఎవరు లేనే. ఆమేన్. మీ గురించి నా గురించి దేవుడు అలా చెప్పాలి. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు యోబు గురించి వాడు రకరకాల ఎంతలో యోబుకి శ్రమ వచ్చేసింది మీకు తెలుసు. దేవుడు సవాలు చేశాడు, సాతాను కూడా సవాలు చేశాడు. ఇక యోబుకి ఎంత ఘోరమైన శ్రమ వచ్చింది, ఎంత బాధ, ఎన్ని పోరాటాలు. ఒక పిల్లలను పోగొట్టుకున్నాడా, ఆస్తిని పోగొట్టుకున్నాడా,
పశువులు పోగొట్టుకున్నాడా, భార్య శత్రువుగా మారిపోయిందా, శరీరం అంతా కురుపులు పుళ్ళు. యోబు యథార్థతను విడిచిపెట్టలేదు, అన్ని పోరాటాలను ఎదుర్కొంటున్నాడు. ఒక రోజు రాని వచ్చింది, దేవుడే రంగంలోనికి దిగి నలుగురు మిత్రులు అనుకున్న వాళ్ళే శత్రువులుగా మారి యోబును హింసిస్తుంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు? యోబు మాటలాడినట్లు మీరు మాట్లాడనే, నా కోపం మీ మీద మండుతుంది. అయినా ఒక అవకాశం ఇస్తున్నా, యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, నేను మీ మీద నా కోపం తొలగించుకుంటాను. యోబు ప్రార్థన చేశాడో లేదో దేవునికి స్తోత్ర. ఏం జరిగిందో చెప్పండి? యుద్ధాలన్నీ ఆగిపోయాయి. దేవునికి స్తోత్ర. యోబు పోగొట్టుకున్నదంతా దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు యోబుకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆరోగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అప్పటికప్పుడు పుండ్లు కురుపులు అన్ని కూడా నయమాను నదిలో 7వసారి మునిగి లేచినప్పుడు ఎలా జరిగిందో యోబు జీవితంలో అలాంటి అద్భుతం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక ఎన్నడూ ఎటువంటి యుద్ధము పోరాటము యోబు జీవితంలో మరలా కలిగిందా? కలగలేదు. దేవునికి స్తోత్ర. మన జీవితంలో కూడా యుద్ధములు పోరాటములు మాన్పి వేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక అపజయము నీ జీవితంలో రావడానికి వీల్లేదు. దేవునికి స్తోత్ర. మనము యేసయ్య రక్తములో కడగబడ్డాం. అవునా కాదా? గట్టిగా చెప్పాలి. యేసయ్య రక్తములో కడగబడిన మనము విజయములోనే ముందుకు వెళ్తాం. హల్లెలూయా. శోధనలు ఉండవని నేను చెప్పడం లేదు, పరీక్షలు రావని నేను చెప్పడం లేదు, కానీ విజయం మనదే. ఎన్నడూ లొంగిపోవడానికి లేదు. 40 సంవత్సరాల ఐగుప్తులు ఏం చేశారు? ఆ కూరగాయల కోసం, ఆ కీరకాయల కోసం, లేకపోతే ఆ మాంసం కోసం లొంగిపోయారు. శోధనలకు లొంగిపోయారు. అవునా కాదా? మీరు నేను లొంగిపోము. ఆత్మ చేత మనం నడిపించబడుతూ శరీర క్రియలను చంపుతాం. దేవునికి స్తోత్ర. ఇందాకే నేను అడిగాను, పేతురు మళ్ళీ అబద్ధం ఆడాడా అని. మీరేమన్నారు? ఆడలేదు. 12 మంది అపోస్తలులు ఎవరైనా పాపం చేశారా? వల్ల చేయలేదు. ఎందుకు? ఎందుకంటే వారు ఆత్మ చేత నడిపించబడుతూ విజయములో నడుస్తున్నారు. దేవునికి స్తోత్ర. అపోస్తలులైన పౌలు పడినన్ని శ్రమలు ఎవరూ పడలేదు, కానీ ఒక్కసారి కూడా అపజయం లేదు అపోస్తలులైన పౌలుకి. అవునా కాదా? ఎందుకని? పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసయ్యను ముందు పెట్టుకుని నడుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. మన జీవితంలోని యుద్ధములన్నీ ముగించబడును గాక. 3 విషయాలు చెప్పాను. 1, వేరు చేయబడ్డా. 2, అవమానాలు తీసివేశాడు దేవుడు. 3వది, యుద్ధములు మాన్పివేశాడు దేవుడు. దేవునికి స్తోత్ర. అదే అపోస్తలులైన పౌలు ఏమంటున్నాడో చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇదే మనకు అత్యంత కీలకమైన మాటగా ఈ పాయింట్లు మీరు ఉండాలి, మన అనుభవంగా ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుండి 36 వరకు ఉన్న, లేకపోతే 39 వరకు ఉన్న వచనాలు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? ఆ రోజున యోబుని గురించి సాతానైనా సవాల్ చేశాడు, కానీ నీ గురించి సాతాను సవాల్ చేయడానికి అవకాశం లేదు. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావు. ఆమేన్. హల్లెలూయా. మన మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు, తీర్చినవాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు, అయినను
మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఓడిపోయామంటున్నారా, గెలుస్తున్నామంటున్నారా? దేవుడు ఇక్కడ అత్యధిక విజయం. అత్యధిక విజయము, గ్రేట్ విక్టరీ. ఎన్నడూ కూడా యేసయ్యలోకి వచ్చి వాగ్దానాలు స్వతంత్రించుకునే వాళ్ళు అపజయములో నడవకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులు, ఆది సంఘము, అపోస్తలులు అంతము వరకు క్రీస్తులో నిలబడిన వారే. అందుకే యేసు ప్రభువు చెప్పారు, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. నమ్మకంగా ఉండాలి, జైలుతో మనం నడవాలి, లొంగిపోకూడదు, పడిపోకూడదు. నో, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు మనకు విజయములు నడిపించును గాక. ప్రభు మనల్ని విజయములు నడిపించును గాక. ప్రతి పోరాటము ముగించబడును గాక, జయముతో ముగించబడును గాక. ఎన్నడూ మనం అపజయము పొందకుందుము గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఈ రోజు మీరు నూతనంగా నింపబడి జయ జీవితంలోనికి అడుగు పెట్టదురు గాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను, చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు ఒక నూతన ఆరంభాన్ని ఇస్తున్నాడు. ఏ న్యూ బిగినింగ్ హి ఈస్ గివింగ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో, మీ జీవితాల్లో దేవుడు ఒక నూతన ఆరంభాన్ని ఇచ్చే దేవుడు. యుద్ధాన్ని ముగించి యుద్ధం మీద జయముతో ఒక నూతన ఆరంభాన్ని. చూసారా, ఇందాక మనం చదివినటువంటి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం ఏం చదివాం? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని గ్రహింపరా? చూడండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? హల్లెలూయా. ఏ క్రియ చేస్తున్నాడు దేవుడు? ఎర్ర సముద్రం నుండి దాటించి ఫరో సైన్యమును దాంట్లో ముంచి వేసిన దేవుడు ఏ క్రియ చేయాలని ఆశపడుతున్నాడు మన జీవితాల్లో? యేసు ప్రభు రక్తములో మనల్ని కడిగి, యేసు ప్రభుని మన కొరకు అర్పించి అర్పణముగాను బలిగాను చేసింది. ఎందుకు? మనము పరిమళ సువాసనగా ఉండడానికి, మరణపు వాసనగా ఉండడానికి కాదు, నూతన కార్యములు దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి, నూతన కృపలు అనుదినము పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవడానికి. హల్లెలూయా. విలాప వాక్యాలు 3:23లో మనం పాత నిబంధనలో స్పష్టంగా చూస్తున్నాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇర్మియాకు దేవుడి మాటలు ఇచ్చాడు. ఇదిగో చదువుతారా? 3:23, 22-23 చదవచ్చు. విలాప వాక్యం. అనుదినము నూతనముగా ఆయనకు ఎడతెగ దేవుడికి పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకు ముందు వచ్చిన కూడా మనం చూస్తే యెహోవా కృపగలవాడు. ఎవరండి యెహోవా? కృపగలవాడు. మన యేసయ్య కృపగలవాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఆయన కృపాస్థలము చేరుతాం. ఎందుకని? చదవండి ఆ మాట కూడా ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము చివరి వచనంలో, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు చేరుదము. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ గట్టిగా విశ్వాసంతో చెప్పండి, నేను నూతన కృప పొందుతున్నాను అని చెప్పండి. నేను నూతన కృప పొందుతున్నాను. ఆయన వాత్సల్యత ఎడతెగకుండా ఉన్నది. నూతన కృప. ఐ రిసీవ్ ఎ ఫ్రెష్ గ్రేస్ ఫ్రమ్ హిమ్. హల్లెలూయా. నూతన కనికరము, నూతన కృప మనం పొందుకుని ముందుకు సాగుతున్నాం. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లుతున్నాం. హల్లెలూయా. దినదినము ఆయన రూపముగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. ఆయన వాక్యపు యొక్క నూతన
స్థితిని మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. అలాగే ఆయన అభిషేకమును నూతనంగా పొందుకుంటున్నాం. we receive a fresh anointing from the Lord day by day. హల్లెలూయా. ప్రతిరోజు నూతన అభిషేకాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అవునండి, ఇచ్చారండి. అనుదినము నూతన వాక్యాన్ని, నూతన అభిషేకాన్ని, నూతన కృపలను మనం పొందుకుంటున్నాం. నేను పొందుకున్నాను. ప్రతిరోజు పొందుకుంటున్నాను. మీరు కూడా పొందుకోవాలి. ప్రతి కుటుంబం పొందుకోవాలి దేవుడిలో నూతన కృపలు. దేవుడు నూతన కార్యం చేస్తూ మనల్ని వాగ్దానంలోనికి తీసుకెళ్లే దేవుడు, నూతన సీజన్లోనికి నడిపించే దేవుడు, ఆయన ప్రణాళికలు నీ పట్ల నెరవేర్చే దేవుడు. నెరవేర్చడానికి యు రిసీవ్ ఏ న్యూ గ్రేస్ ఫర్ ఏ న్యూ బిగినింగ్. హల్లెలూయా. ఒక నూతన ఆరంభం కోసమైన కృప ఈ రోజే మీరు పొందుకోవాలి. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? విశ్వాసంతో పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన వైపు చూస్తారా? అవును ప్రభువా, ఈ రోజు నాకు ఒక నూతన కృప కావాలి, నూతన కృప కావాలి. హల్లెలూయా. పాత నిబంధనలో రూతు జీవితం మీకు తెలుసు కదా. రూతు జీవితం ఎంత ఘోరం, నయోమి జీవితం ఎంత ఘోరం. ఏదో కాస్త అక్కడ కరువు లేదు, మన దేశంలో బాగా కరువుగా ఉంది అని పట్ట చేతి పట్టుకుని ఊటి కోసం వెళ్ళారు. కానీ అన్ని నష్టాలే. నయోమి భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, కోడళ్ళు మాత్రం మిగిలారు. అంతలోనే ఎవరో మాట్లాడుకుంటుంటే వింది, దేవుడు తిరిగి యెరూషలేమును దర్శించాడు, బెత్లెహేమును దర్శించాడు. అక్కడ మరలా వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, అందరూ కడుపారా తింటున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ కబురు అందిందో నయోమి ఓపిక చేసుకుని లేచింది వెళ్ళడానికి. వార్ప ముద్దు పెట్టుకుని విడిచిపెట్టింది. రూతు మాత్రం నయోమిని హత్తుకుంది. అక్కడికి వెళ్తే ఎవరు భోజనం పెడతారో తెలియదు, ఏమి ఉందో తెలియదు, లేదో తెలియదు. విశ్వాసంతో వెళ్ళింది. రూతు జీవితం పరిగేరుకునే ఫలానికి యజమానిగా మార్చాడు దేవుడు. అవునా కాదా? గట్టిగా చెప్పాలి. దేవుడికి స్తోత్రం. మారాగా ఉన్న జీవితాన్ని మధురముగా మార్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. బోయజుకు భారీగా మార్చాడు. హల్లెలూయా. ఆ తరువాత దావీదుకు దాదిగా మార్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్యం! ఇదంతా ఎట్లా సాధ్యం? విత్ ఏ న్యూ బిగినింగ్, ఒక నూతన ఆరంభం. ఎవరిస్తారు ఇలాంటి నూతన ఆరంభాలు? ఎవరెవగలరు? దేవుడే. నీ జీవితంలో నూతన ఆరంభాన్ని ఆశపడుతున్నావా, అపేక్షిస్తున్నావా? వితౌట్ దాట్ న్యూ స్టార్ట్ నీ జీవితంలో ఫ్యూచర్ లేదని, భవిష్యత్తు లేదని అనుకుంటున్నావా? దేవుడు నీకు ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. యు రిసీవ్ ఇట్. ఇప్పుడే అది మొలుస్తుంది. నేను ఇప్పుడే నూతన క్రియ చేస్తున్నాను. మాట్లాడేది నేను కాదు, దేవుడు మాత్రమే. అది ఇప్పుడే మొలుచున్నావు. ఎందుకు మొలుస్తుంది? అది నీ జీవితంలో తిరిగి నీవు సంతోషించడానికి మొలుస్తుంది, దేవునిలో ఆనందించడానికి మొలుస్తుంది, నీ జీవితాన్ని సార్థకంగా ముగించబోవడానికి మొలుస్తుంది. అది దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడింది, మనం ఇందాక చదివినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నాను. హల్లెలూయా. ఎడారిలో నదులు పారజేయించున్నాను. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయిస్తున్నాను. ఇలాంటి కార్యములే నీ జీవితం ఎడారిగా ఉందా, అరణ్యముగా ఉందా? పరిస్థితులు కష్టంగా, వ్యతిరేకంగా ఉన్నాయా? అంటే దేవుడు ఒక ఆశ్చర్యకార్యం జరిగించి తన నామాన్ని నీ జీవితంలో మహిమపరచుకోబోతున్నాడు. ఎందుకంటే మనల్ని ఆయన సృష్టించాడు, మనం ఆయన వారు, మనం ఆయన ప్రజలు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే ఆయనకే మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కింద రాయబడింది చూడండి, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఎవరి నిమిత్తం అండి? నాకు మిమ్మల్ని అడిగారు, ఆదికాండం 1వ అధ్యాయంలోనే 6 రోజుల్లో దేవుడు సృష్టి చేసి చివరిగా మనల్ని చేశాడు. ఎవరి కోసం? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు.
హల్లెలూయా. చివరిలో ఈ మాట పట్టుకోండి, ఆయన స్తోత్రమును మనం ప్రచురం చేస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అద్భుతంగా ఐగుప్తీయులని మీరు చూడరు అని చెప్పి ఎర్ర సముద్రాన్ని దాటించి ఐగుప్తీయుల శవాలు అక్కడ కనబడ్డాయో, వారందరూ ఏం చేశారు? దేవుణ్ణి స్తోత్రం చేశారు. మోషే కీర్తన పాడాడా? మోషే కీర్తన పాడాడు. యోబేలు గ్రంథంలో మనం చూసాం ఇందాక, నా ప్రజలు కడుపార తిని తృప్తి పొంది దేవుడు తమ పట్ల జరిగించిన వింత కార్యములను గురించి ఆయనను స్తుతించున్నట్లు. ఆయన ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, స్తుతించాలి. దేవునికి స్తోత్ర. యోబు పట్ల దేవుడు అద్భుతంగా అన్ని తిరిగిచ్చాడు. యోబు ఏం చేస్తుంటాడు? దేవుడిని బహుగా స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం యెషయా గ్రంథంలో, దేవుడు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగించమంటారా? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గొర్రెపిల్ల కీర్తన ఎవరు పాడతారు? మీరు, నేను, మనమందరం. ఎక్కడ? ఈ భూమి మీద పాడతాం, పరలోకంలో కూడా పాడతాం. ఆర్ యు రెడీ? ఎవరు పాడతారు? ఆర్ యు రెడీ అంటే ఏమనాలి? ఓ ఎస్ సార్. దేవునికి స్తోత్ర. ఆర్ యు రెడీ? దేనికోసం? కీర్తన. ఏ కీర్తన? గొర్రెపిల్ల కీర్తన. హల్లెలూయా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారు. ఎందుకంటే గొప్ప కార్యం ఏం కావాలి మన జీవితాల్లో? దేవుడు నిత్య నూతనంగా కార్యాలు చేస్తున్నాడు, ఇక ముందు కూడా చేస్తాడు. కానీ నిత్యము మన నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. అనండి, స్తుతి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి. గొర్రెపిల్ల కీర్తన పాడటానికి సిద్ధంగా ఉండాలి. 7వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో కూడా మనం అక్కడ చూసిన ప్రకటన గ్రంథంలో, వారందరూ దేవుని ఎదుట సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రం చేస్తూ ఏమంటున్నారో తెలుసా? మా రక్షణకై స్తోత్రము, మా రక్షణకై స్తోత్రము అని కేకలిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుతున్నారు. మన జీవితాల్లో దేవుడు తన కార్యం నెరవేరుస్తున్నాడు, నూతన కార్యాలు చేస్తున్నాడు. మీరు ఇప్పుడే పొందుకోండి. ఆమేన్. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా? ఎవరికి వారు, ప్రతి ఒక్కరూ, అవునయ్యా, నా జీవితంలో పాత వాటి నుండి ప్రత్యేకపరచండి. నా జీవితంలో అవమానము